with your dazzling, spectacular teaser. Really, every frame has volumes to really speak. We are thoroughly impressed. Thoroughly impressed. థ్యాంక్ యూ సార్. మీ నుంచి రావడం అనేది చాలా ఇట్స్ అ బిగ్ వర్డ్ సార్, ఎందుకంటే నాకు తెలుసు మీరు ఎంత క్రిటికల్గా ఆలోచిస్తారో. సో మీరు ఇలా మాట్లాడినారంటే మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది సార్. దిస్ ఇస్ అ బిగ్ థ్రిల్లింగ్ థింగ్ ఫర్ అస్. Thank you for really giving us, after 2 years of relentless travel with the project, you are able to finally deliver a masterpiece. I am very happy. హోప్ఫుల్లీ for సార్, that. ఇంతకుముందు అన్నట్టు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. వీఆర్ గోయింగ్ టు షో సో మచ్ మోర్ ఇన్ ద నెక్స్ట్ 1-2 months సార్. ఎస్. Okay, but as a hero, you take all the responsibility and onus of all the whole production. You are into every aspect. అంటే రెస్పాన్సిబుల్ గా ఉండి వర్క్ చేసే హీరో నువ్వు కాబట్టి నిన్ను అడుగుతున్నాను ఈ మాట నేను. సార్ అడగండి సార్. So, స్వయంభూ was in fact scheduled to be released in this month, ఎస్ సార్. right? ఎస్ సార్. But it shifted to April, it seems. అవును సార్. Right? సమ్మర్ 2026. ఎస్. Yes. ఇప్పుడు దానికి కనిపించిన వినిపించిన ది స్ట్రాంగెస్ట్ అపరెంట్ రీజన్ ఈస్ విఎఫ్ఎక్స్ లేట్ అయ్యింది. ఫర్ ది పెర్ఫెక్షన్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అన్నది దట్ ఈస్ బీయింగ్ అవును సార్. వైడ్లీ హెర్డ్. Sir. వేర్ ఈస్ దిస్ ఇంబ్యాలెన్స్ ఈస్ కమింగ్? అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని కన్సెప్షను లేకపోతే మేకింగ్లో ప్రాబ్లమా, లేకపోతే నువ్వు కొత్త సీన్స్ యాడ్ అవుతూ రావడం వలన? ఎందుకంటే బికాస్ మెనీ ఫిలిమ్స్ Yeah. ఆర్ బీయింగ్ రియల్లీ I can use denigrated on the part of delay. సార్ Delay. ఐ విల్ ఆన్సర్ సార్. నేను ఒకటి చెప్తాను సార్, అంటే ఇది మాకున్న ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ప్రతి That's what I'm సినిమాకి asking. అవుతున్న ప్రాబ్లం. నాట్ జస్ట్ ఫర్ తెలుగు ఫిల్మ్సే కాదు, ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ అక్రాస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా అవుతున్నాయి సార్. What is your reason? సార్ నా రీజన్ నేను చెప్తాను సార్. ఎందుకంటే నవ డేస్ పర్ఫెక్షన్ అన్నది ఉంది సార్. ఇప్పుడు మనం ఒక డేట్ పెట్టుకొని కొన్నిసార్లు రీచ్ అవుతాం అనుకుంటాం, కానీ ఒక్క తప్పు అది స్నోబాల్ అయిపోయి ఇప్పుడు ఒక విఎఫ్ఎక్స్ అతను తప్పు అంటే కొంచెం డిలే చేస్తే సౌండ్కి వెళ్తుంది, సౌండ్ నుంచి డిలే అవుతే ఇంకో ప్లేస్కి వెళ్తుంది, ఇలా స్నోబాల్ అవుతుంది సార్. అండ్ డెఫినెట్లీ పోస్ట్ ప్రొడక్షన్ అన్నది ఈ మధ్య మధు గారు చెప్తారు ఇంకా డీటెయిల్గా, ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ ప్రొడక్షన్ హౌస్ కంట్రోల్లో లేదు సార్. ఎందుకంటే వీ వాంట్ హిట్ ఫిల్మ్, అంటే దాన్ని చెక్కాలి, దాన్ని బాగుండాలి, అండ్ ఆడియన్స్ కూడా క్షమించేటట్టు లేరు సార్. ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు నేను పేరు తీసుకొని కానీ కొన్ని సినిమాల్లో తొందరపడి సీజీ షాట్స్ కానీ ఇది కానీ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఎంతో నష్టం జరిగింది. అంటే మొదటికే మోసం వస్తుంటారు కదా సార్. సో కొంచెం లేట్గా వచ్చినా పర్ఫెక్ట్గా రావాలన్నదే ఒకటే ఉద్దేశం సార్. సో చెక్ చేసి రీచెక్ చేసుకునే దాంట్లో డెఫినెట్లీ ఉంది సార్ డిలే. మా సినిమాకి సెంధిల్ గారు విల్ బి ఏబుల్ టు ఆన్సర్ మోర్, ఎందుకంటే 2000 పైన సీజీ షాట్స్ ఉన్నాయి. ఆయన రోజు ఇప్పటికీ ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారు. నిన్న రాత్రి కూడా 2 గంటల వరకు ఆయన 3 వరకు ఉండి హీస్ కమ్ బ్యాక్ హియర్. సో No, మీరు actually, like to answer your question, and see, there are delays in happen in so many ways, అండి. అంటే లైక్ ఇక్కడ స్టోరీలు షూట్ చేయడమా, మళ్ళీ స్టోరీలో చేంజ్ చేయడమా, అదంతా లైక్ సి ఫర్ అన్ ఆడియన్స్ ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఫర్ అన్ ఆడియన్స్ సినిమా బాగుందా లేదా అన్నదే మ్యాటర్. మీరు 10 సార్లు రాశారా, 10 సార్లు షార్ట్ మార్చారా, ఏది చేసినా ఆడియన్స్ సంబంధం లేదు. మీరు అది సంవత్సరంలో తీసారా, 5 సంవత్సరాలు తీసారా, ఫైనలీ రిజల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీఆర్ ట్రయింగ్ టు గివ్ యూ అ బెస్ట్ పాసిబుల్ ప్రోడక్ట్. సో దానికోసం ఏంటంటే లైక్ ఎడిట్లో కొద్దిగా చేంజెస్ అవ్వచ్చు, లేకుంటే లైక్ విఎఫ్ఎక్స్లో చేంజెస్ అవ్వచ్చు, దాంట్లో సౌండ్ ఎఫెక్ట్స్లో చేంజెస్ అవ్వచ్చు. సో విచ్ వీఆర్ ట్రయింగ్ టు బి కేర్ఫుల్ అండి, ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని. సో ఏదైనా ముందే వచ్చేయాలి అన్నట్టు కాదండి. వీఆర్ No, ట్రయింగ్ టు you are mistaken about my question. అంటే యువర్ క్వశ్చన్ వాస్ దట్ అండి, అంటే No, story change not అయిందా? that way, not that way. sorry. ఇక్కడ ఎందుకంటే బికాజ్ ఆఫ్ లేట్ జరిగిన కొన్ని ఎపిసోడిక్ సిరీస్ Yeah, okay. జరిగిన వాటిల్లో Yeah. ప్రొడ్యూసర్ గాట్ టెరిబుల్లీ ఇండెమినిఫైడ్. Yeah. చాలా దారుణంగా దెబ్బతిన్న సందర్భాలు ఇండస్ట్రీ చూసింది ఈ మధ్యనే. Yeah, yeah. సో అందుకని ఆ యాంగిల్లో అడిగాను No, no, అనమాట. ఠాగూర్ మధుర్ గారు ఈజ్ ఆఫ్ కోర్స్ ఈజ్ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్, yeah. దట్స్ సెపరేట్ థింగ్. Yeah. బట్ ఇక్కడ ఎక్కడ No, జరిగింది? అంటే డిలే అవ్వడానికి లైక్ రీజన్ ఏంటంటే ఓన్లీ ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని ప్రయత్నం మాత్రమే అండి. సో దానికి అవర్ ప్రొడ్యూసర్ ఈ సపోర్టింగ్ అస్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో మీరు టీజర్ చూసిన తర్వాత యూ ఓన్లీ కెన్ జడ్జ్ ఇట్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వీఆర్ కమింగ్ Of course, of course. సో దానికి సో ఏదైనా గొప్ప వర్క్ చేయాలంటే కొద్ది డిలే అవుతుందండి. సో లైక్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్. పెద్ద మనసుతో మీరు we are respecting. No, not Yeah. that way, not that way. Nikhil. And director, Yeah, yeah. director sir, which language are you comfortable with? సార్ ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడొచ్చు. తెలుగు మాట్లాడతారా? నేర్పించాం సార్, ఆయనకు నేర్పించాం మేము పట్టుబట్టి. 2 సంవత్సరాలు మాట్లాడొచ్చు. ఇక్కడ ఉన్నారు కాబట్టి. అది ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు గ్రామటికల్ ఎర్రర్స్ వస్తుంది Tamil, అలాంటి. No, ఇప్పుడు స్వయంభూ అన్నది ఇట్ ఈస్ ఓన్లీ అట్రిబ్యూటెడ్ టు ది గాడ్, అల్టిమేట్ ఇన్కార్నేషన్ ఆఫ్
ఎక్స్టర్నల్ వాట్ యు కాల్ యూనివర్సల్ సోల్ కాల్డ్ గాడ్. కరెక్ట్ సార్. ఇది ఇక్కడ సినిమా ఇప్పుడు మీరు చూపించిన ట్రీజర్కి సంబంధించినంత వరకు డైలాగుల్లో స్వయంభూ టైటిల్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది ప్రోటగనిస్ట్ ఆఫ్ ది స్టోరీ. అబ్సల్యూట్లీ. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇట్ ఈస్ ది ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద స్టోరీ. ప్రోటగనిస్ట్. సార్ స్వయంభూ అంటే స్వయంగా ద పర్సన్ హూ I know, I understand. స్వయంగా వచ్చినవాడు. ఓకే, he actually is the character is somebody who is left alone. He is not touched by anybody. He has to rise apne aap. ఆఫ్ కోర్స్. సో అలాంటి వాడికి అందుకే బట్ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది సార్. డెఫినెట్లీ స్టార్టింగ్లో మీరు చూసారు, సెనగల్ గురించి చూసారు. Yes. దట్ ప్లేస్ అ వెరీ మేజర్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్. మేము అంటే మెల్లిమెల్లిగా నేను చెప్పాను కదా రివీల్ చేయాలి, కథ రివీల్ చేయాలని. దెర్ ఇస్ అ వెరీ నైస్ మిస్టికల్ టచ్ టు ద ఫిల్మ్ ఆల్సో. That's what బట్ it is. ఇట్స్ ఎ పీరియాడిక్ హిస్టారికల్ డ్రామా విత్ అన్ యాక్షన్ బ్యాక్డ్రాప్. బట్ చిన్న మిస్టికల్ ఎలిమెంట్ కూడా ఉంటాయి. నిఖిల్ గారు, Fantastic. All నిఖిల్ the గారు, very best. God bless. నిఖిల్ గారు, Thank you, sir. నిఖిల్ గారు, Sir, sir. ఇక్కడ నిఖిల్ గారు. మూర్తి గారు, హౌ యు సార్? ఫైన్ సార్, చాలా బాగుంది టీజర్. సార్ యువర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్ అమేజింగ్ సార్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. సో అంటే ఇక్కడ ఉన్న ఆల్ మీడియా పీపుల్ అందరూ ట్వీట్స్ నేను చదువుతుంటాను, బట్ మీవి కూడా అందరూ ఫాలోయింగ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ Sir. సార్. టీజర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, మీ హార్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది. Sir. సో బట్ కార్తికేయ 2, స్వయంభూ, Sir. ఇండియా హౌస్, సార్ ఇక దీని బాయ్ నెక్స్ట్ డోర్, స్వామి రారా, Sir. సూర్య వేస సూర్య, ఈ నిఖిల్ని మేము పూర్తిగా మిస్ అయిపోయినట్టేనా? సార్ మధ్యలో 18 పేజెస్ అనే సినిమా వచ్చింది కదా సార్. అవును. అది పాండమిక్ లో చేసిన సినిమా, కార్తికేయ 2 కన్నా ముందు చేసిన సినిమా. అదే బట్ కార్తికేయ 2 అని చెప్పి స్టార్ట్ చేశాను, అందుకని కార్తికేయ 2, స్వయంభూ, ఇండియా హౌస్. సార్ ఈ నెక్స్ట్ కార్తికేయ 3 ఆల్రెడీ మీరు స్టార్ట్ చేయబోతున్నారని తెలుసు. ఫ్రమ్ ఈ ఇయర్ ఎండ్ నుంచి కార్తికేయ 3 కూడా ఉండబోతుంది. కార్తికేయ 3 స్టార్ట్ చేయబోతున్నారు. చందు ఆల్రెడీ ఆ పని మీద ఉన్నారు. Sir. అది ఓకే. అంటే ఇంకా మేము ఒక బాయ్ నెక్స్ట్ డోర్ నిఖిల్ని మిస్ అయిపోయినట్టేనా? సార్ అంటే 100% మీరు చెప్పినట్టు నేను చేస్తాను సార్. బట్ నాకు తెలిసి ఒకవేళ కథ అన్నది అంటే ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ మూవీస్ ఆర్ రియలీ డూయింగ్ వెల్ సార్. అంటే మన ట్రెండ్ బట్టి కూడా అండ్ యూనో పీపుల్ టేస్ట్ బట్టి కూడా వెళ్ళాలి. ఇట్స్ కాస్టింగ్ 295 రూపీస్ మినిమం పర్ టికెట్. అది యూనో విచ్ ఇస్ ప్రిటీ లార్జ్ మనీ అది. సో నాకు తెలిసి అలా ఉన్నప్పుడు పీపుల్ వాంట్ టు హ్యావ్ అ లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్. మంచి సినిమా చూడాలి, పెద్ద సినిమా చూడాలని ఉంటుంది సార్. లేదంటే చాలామంది ఓటీటీస్కి కూడా చూస్తున్నారు సార్. అది వాస్తవం, మనం అందరికీ తెలిసి ఇది మనం ఎక్కువ మాట్లాడుకోం బయట. బట్ అమ్మ కొంచెం జరగండి అమ్మా మీరు, సారీ. సో ఆ మాట్లాడుకోం బట్టిన ఇట్స్ అ ఫ్యాక్ట్ సార్. నేను ఒకవేళ ఒక గై నెక్స్ట్ డోర్ సినిమా చేస్తే అది లిమిటెడ్ థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది. బికాజ్ డిస్ట్రిబ్యూటర్స్కి మనం వాళ్ళకు కూడా మనం వి షుడ్ నాట్ ఒక ప్రోడక్ట్ చూపించి ఒక ప్రోడక్ట్ అమ్మకూడదు. సో ఐ ఫీల్ దట్ యూనో ఒకవేళ ఇట్ ఇస్ లిమిటెడ్ ఆడియన్స్కి ఉంటుంది. ఒక గై నెక్స్ట్ డోర్ ఒక చిన్న సినిమా చేస్తున్నాం అంటే అది ఓటీటీకి కానీ వెబ్కి కానీ అలా చేయడం నాకు ఇష్టం సార్. ఐ విల్ డెఫినెట్ డూ ఇట్. ఒక వెబ్ సిరీస్ కూడా చేయాలని నాకు ఇంట్రెస్ట్ కావాలి సార్. ఎస్ డైరెక్టర్ గారు, సార్ నమస్తే సార్. ఒక ఆయుధం, ఒక యోధుడు, ఒక సమస్య, ఇంతేనా ఈ స్టోరీ? ఇంకేమైనా ఉంటుందా? లేదు సార్, యాక్చువల్లీ ఇది టూ సింప్లిస్టిక్గా ఉంది సార్ మీరు చెప్పినది సార్. టీజర్లో నేను చూసిన మేరకు చెప్తున్నా. ఇలే సార్, టీజర్లో ఒక ఆయుధం చూపించారు, తర్వాత ఒక సమస్య చూపించారు, తర్వాత ఒక యోధుడిని చూపించారు. కరెక్ట్ సార్. ఇప్పుడు ఏంటంటే సార్, బాయ్ మీట్స్ గర్ల్, ఫాల్ ఇన్ లవ్, వాట్ హ్యాపెండ్ అలాంటి ఇస్ ది, ఇఫ్ యూ సింప్లిస్టిక్లీ సే ఇట్ ఇస్ దాట్ సార్. ఇఫ్ దాట్ లవ్ స్టోరీ హ్యాపన్స్ ఇన్ జూబ్లీ హిల్స్, అది ఒకటి సార్. అదే లవ్ స్టోరీ టైటానిక్లో పెట్టేస్తే అది వేరే అయిపోతుంది సార్. సో దాట్స్ హౌ ఇట్ ఇస్ సార్. ఇట్స్ ఒక స్మాల్ విలేజ్ బాయ్ హూ వాంటెడ్ టు బికమ్ అ వారియర్. సో ఆ టైంలో ఎలా జరిగింది, ఒక ఎస్ఐ కా బేటా ఐపీఎస్ होने के लिए चाह रहा है. సో ఎలాంటి ఒక స్టోరీ సార్. అది విచ్ ప్లాట్ఫామ్లో మనం పెడతాం, అక్కడ ఆ టైంలో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడ వేరే వేరే ప్రొటాగనిస్ట్ ఎవరు, వేరే వేరే పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ దోస్ టైమ్స్ ఎవరు. అండ్ ఇట్స్ ట్రూ స్టోరీ. And it's a true story. నిజంగా జరిగింది సార్. ఇది కథ Yeah. చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ సార్. అది మనం మాట్లాడుకోము బట్ జరిగింది సార్. అంటే ఎక్కడ? తమిళనాడు అండి? సార్ మన చిత్తూరు ఏరియాలో జరిగింది. చిత్తూరు తంజావూరు మధ్యలో ఆ టైంలో మెనీ కింగ్డమ్స్. చిత్తూరు తంజావూరా? అవును సార్. చిత్తూరు తంజావూరు చిత్తూరు. అందుకే సార్ మన పాన్ ఇండియా సినిమా అనుకుంటాం కదా, ఇది సౌత్ ఇండియా. మేము అందుకే తమిళ్ మార్కెట్ కూడా చాలా టార్గెట్ చేస్తాం సార్. బికాస్ Sir, sir, humbly I would like to say only one thing, sir. The demarcations of the states were just from 1950. ఎస్ ఎస్. Okay, so మనం అందరూ
ఒకటే సామ్రాజ్యం, మన అందరూ ఒకటే పీపుల్. ఎస్. ఓకే, సో సౌత్ ఇండియా ఆర్ ఇండియా మనం ఎలాంటి చెప్తే వీ డోంట్ సీ గాంధీ యాజ్ అ గుజరాతీ సార్. బోస్ ఇస్ నాట్ అ బెంగాలీ, బోస్ ఇస్ ఇండియన్. ఓకే సార్, అలాంటి దీస్ లైన్స్ ఆఫ్ డిమార్కేషన్ బిట్వీన్ స్టేట్స్, ఇట్ ఈస్ అ రీసెంట్ ఫినామినా. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ అ ఫిల్మ్ దట్ హ్యాపెండ్ 1000 years ago సార్. సో అట్ దట్ టైమ్ వీఆర్ ఆల్ ద సేమ్. సింధిల్ గారు సార్, టీజర్ వర్క్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మీ ఎఫెక్ట్ మొత్తం కనిపించింది థ్యాంక్ యూ. సార్. రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు 100 కోట్లు పెట్టే ఆ ప్రొడక్షన్ హౌస్లో కూడా 3D అంటే భయపడిపోతారు సార్. ఎస్ 3D అంటే ఒక ఏదో బూచిలాగా చూస్తుంటారు. కానీ ఒక ప్రాజెక్ట్ని, ఒక కథని 3Dలో చెప్పాలనుకుంటున్నప్పుడు మీ ఐడియాస్ ఎలా ఉంటాయి? 3Dలో చెప్పగలమా ఇప్పుడు? అంటే 3D కోసం చాలా ప్రయత్నాలు జరుగుతాయి, కానీ చాలా వరకు ఫెయిల్యూర్ అయినాయి 3D ఎఫెక్ట్లో చూపించాలనుకున్నప్పుడు. ఈ సినిమాని 3Dలో చెప్పాలనుకున్నప్పుడు మీ ఇంటెన్షన్ ఎలా ఉన్నాయండి? దానికోసం ఏం చేశారు? అంటే లైక్ దే ఆర్ 2 ways ఆఫ్ షూటింగ్ 3D అండి. రెండు, ఒకటేమో లైక్ 3Dలో షూట్ చేయడం అండి, ఒకటి 3D కన్వర్ట్ చేయడం అండి. దే ఆర్ 2 ways ఆఫ్ డూయింగ్ ఇట్. సో వీ ఫెల్ట్ బికాస్ లైక్ 3Dలో షూట్ చేయడం ఇస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్ అండ్ చాలా లిమిటేషన్స్ ఉన్నాయండి టెక్నికలీ, అంటే మీరు స్టోరీ ఎలా చెప్పాలో. సో బట్ వీ టుక్ ద అదర్ వే అరౌండ్. సో వీ షార్ట్ ఇట్ ఇన్ 2D రెగ్యులర్గా దాన్ని. సో దాన్ని లైక్ వీ గాట్ ఎ గ్రేట్ టీమ్ ఫ్రమ్ రేస్ 3D అని. సో వాళ్ళు దాన్ని బాగానే కన్వర్ట్ చేశారండి. సో ఇట్ ఈస్ లైక్, అంటే దానికోసం ప్రత్యేకంగా లైక్ వీ డి నాట్ ట్రై అండి, బట్ ఓన్లీ వెన్ వీఆర్ డూయింగ్ ద 3D కన్వర్జన్, ఆ టైంలో వీ ట్రై టు డూ వాట్ ఎవర్. ఎక్కడ 3D అంటే దాంట్లో డెప్త్స్ ఉంటాయండి. ఆ 3D డెప్త్ ఎక్కడ ఎంత పెంచాలి, ఎంత తగ్గించాలి అనేది వీఆర్ లైక్ కాన్స్టెంట్లీ డిస్కసింగ్ అబౌట్ దెమ్. ఎందుకంటే లైక్ చాలామంది ఎందుకు చేయరంటే ద లాట్ ఆఫ్ లిమిటేషన్స్ ఏంట్ ఆఫ్ సౌండ్. మనం 3D షూట్ చేస్తుంటే కెమెరా ఫాస్ట్గా మూవ్ చేయలేము, లైక్ కెమెరాని పర్టికులర్గా యాంగిల్లో షూట్ చేయలేము, అలాంటి లిమిటేషన్స్ చాలా ఉంటాయండి మనకి. సో దానికే లైక్ వీ టుక్ ద అదర్ వే రౌండ్, వీ షార్ట్ ఇట్ ఇన్ రెగ్యులర్ ఫార్మాట్ అండ్ కన్వర్ట్ ఇట్ టు 3D. అంటే దీనికంటే ముందు వీ డిడ్ ఫర్ RRR ఆల్సో కన్వర్ట్ చేసామండి. సో విచ్ వాస్ గుడ్. సో దానివల్ల లైక్ అండ్ Nikhil and the producer and director were very, very excited to do this film in 3D. So దానివల్ల like we took a step and did it అండి. నిఖిల్ గారు, థ్యాంక్ యూ. నిఖిల్ గారు హాయ్ అండి. హలో సార్, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ సార్. 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. మీ ప్యాషన్, హార్డ్ వర్క్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ స్క్రీన్ సార్. మీద చూసినప్పుడు మీ కనపడింది, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. థ్యాంక్ యూ సార్. చాలా అంటే పోస్ట్ బాహుబలి సెంధిల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ప్రతి హీరోకి ఒక ప్యాషన్, ఆ 4-5 లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలన్న ప్యాషన్ అందరిలోనే కనపడుతుంది. బట్ చాలామంది వరకు సక్సెస్ అవ్వలేకపోయారు. పోస్టర్ల మీద వేస్తాం, రిలీజ్ టైంకి వచ్చి సైమల్టేనియస్గా రిలీజ్ చేయలేకపోవడం, ఆ తర్వాత కొంతమంది డిలేడ్ రిలీజ్ చేయడం, డిలేడ్ రిలీజ్ అన్నోటిస్డ్గా వెళ్ళిపోవడం, కొంతమంది ఆ రిలీజ్ కూడా చేయకపోవడం, అలా జరుగుతూనే ఉంది. మీరు ఇంకొక అడుగు ముందుకేసి స్పానిష్, చైనీస్